నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నం అయితే చేశారు. గతంలో ఏదైతే అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వం విద్యార్థి నాయకులను దగ్గరికి చేసుకొని తాము అధికారంలోకి వస్తే ఏవైతే బకాయిలు ఉన్నాయో విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పినటువంటి కూటమి నాయకులు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అటు విద్యార్థులతో కానీ విద్యార్థి సంఘాల నాయకులతో కానీ మరొకసారి చర్చలు చేయకుండా, అంటే రీసెంట్గా లోకేష్ అటు విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. కానీ గత ప్రభుత్వంలో ఏవైతే బకాయిలు ఉన్నాయో 6,400 కోట్ల రూపాయల బకాయిల్ని మేము పూర్తిగా తీర్చము అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పడంతో విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఒక డిసిషన్ అయితే తీసుకున్నారు. ఈరోజు మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులన్నీ ఎక్కడికక్కడ కూడా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి విద్యార్థులని అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అయితే కనిపిస్తుంది. అయితే అధికారంలోకి రావడానికి ముందు మాత్రం విద్యార్థి సంఘాల నాయకులకు విద్యార్థులకు అందరూ కూడా తమ వైపే ఉండండి, మీ యొక్క కష్ట సుఖాల్లో కూటమి ప్రభుత్వం పాలు పంచుకుంటుంది అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం నేడు మాత్రం పూర్తిగా విద్యార్థి నాయకులను అందరినీ కూడా అరెస్టులు చేస్తూ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం, వాళ్ళపైన కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానం పైన కూడా విద్యార్థులందరూ కూడా తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అయితే తమకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి 6,400 కోట్ల రూపాయల బకాయిలు కనుక ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తే ఆల్రెడీ విద్యార్థులందరూ కూడా తమ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అయ్యి సర్టిఫికేట్లు కాలేజీల్లోనే ఉండిపోయాయి. పూర్తిగా ఆ బకాయిలు ఇస్తేనే కానీ, ఆ బకాయిలను తీరిస్తే కానీ సర్టిఫికేట్లు ఇయ్యము అని చెప్పి కాలేజీ యాజమాన్యాలు ఒక షరతు పెట్టడంతో తాము ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినా బయటికి వచ్చి ఉద్యోగాలు వెతుక్కోలేని పరిస్థితిలో కూడా ఇటు విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఈ బకాయిలు విడుదల చేస్తేనే తమకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలామంది రోడ్లపైకి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ 6,400 కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం పెట్టింది అని చెప్పి ఒక బ్లేమ్ని అటు గత ప్రభుత్వం మీద తోసేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే ఇవే 6,400 కోట్ల రూపాయల బకాయిల్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు క్లియర్ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన సందర్భంలో ఈ కూటమి నాయకులందరూ కూడా ఎలక్షన్స్ తొందరలోనే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫేవర్ అవుతుంది అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడంతో ఈ బకాయిలది ఏదైతే విడుదల చేయాల్సిన బకాయిలన్నీ కూడా నిలిచిపోయాయి. కానీ తాము అధికారంలోకి వస్తే బకాయిలు విడుదల చేస్తామని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా 18 నెలలు గడిచిపోయాయి. అంటే విద్యార్థులు ఒక సంవత్సరం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి పూర్తిగా బయటకు వచ్చి వేరే కాలేజీలలో చేరలేక, హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళలేక, ఒకవేళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉద్యోగాలు చేయలేక ఖచ్చితంగా సర్టిఫికేట్లు అడుగుతారు కాబట్టి సర్టిఫికేట్లు లేని పక్షంలో వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మారిపోయారు. మరోవైపు నిరుద్యోగులకు కూడా ఇక్కడ నిరుద్యోగ భృతి ఇస్తాం నెలకు 3,000 అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులకు ఎలాంటి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. కాబట్టి విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా ఆగ్రహంగా ఇప్పటికే ఒకసారి లోకేష్తో చర్చలు జరిగినా కూడా అవి సఫలీకృతం కాకపోవడంతో ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు, ఇప్పటికైనా స్పందించాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అటు చెలో విజయవాడ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి ఇక్కడ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ ధర్నాలు అయితే జరుగుతున్నాయి. ముందుగా ధర్నా చౌక్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మూకుమ్మడిగా లోకేష్ ఇంటి ముట్టడికి అయితే ప్రయత్నించారు. అయితే పోలీసులు భారీ బందోబస్తు నేపథ్యంలో ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్టు చేస్తుండడం, సమీప పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తుండడంతో ఇక్కడ కాస్త ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా సరే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే బకాయిలు పెట్టిందని చెప్తున్నటువంటి ప్రభుత్వం అదే బకాయిల్ని ఆపారు మీరే కాబట్టి ఇప్పుడు ఆ బకాయిలు విడుదల చేయాలి అని చెప్పి విద్యార్థులు అడుగుతున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించి దీనిపైన ఏదో ఒక డిసిషన్ తీసుకొని బకాయిలను విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి విషయం కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్చ లేకపోవడం కూడా ఇటు కూటమి ప్రభుత్వానికి నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ స్పందించాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది.